కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఏకాదశి మంగళవారం, శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం కదండి. ఈరోజు చక్కగానే మనం శ్రావణ మాసం కాబట్టి ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా పూజ చేసుకుని గౌరీదేవికి పూజ చేసుకుని మనం ఏం పెట్టే ఎక్కర్లొద్దండి. అంపల దుంపలు చేసుకుని ఏం పెట్టే ఎక్కర్లొద్దు. మన అమ్మవారిని చక్కగా మనసులో తలుసుకుని ఒక దీపం వెలిగించి 2 పూలు పెట్టి దండం పెట్టుకున్నా చాలండి. అమ్మవారికి ఆరంభడం ఏం అక్కర్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్పే మాట ఇది. చక్కగా నేను పొద్దున్నే లేచి వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసేసుకుని చక్కగాని ఇలా పూజ చేసుకున్నానండి. ముగ్గులు వాకలు తుడుతూ అన్నీ ఎప్పుడూ పెట్టేయే కాబట్టి ఇప్పుడు నేను పూజా మందిరాన్ని ఎలాగా శుభ్రంగా చేసుకుని చక్కగానే పూలు ఎలా పెట్టుకుంటానో, దేవుడికి పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. చూడండి. తర్వాత వరలక్ష్మీదేవిని ఎలా అలంకారం చేశానో కూడా సింపుల్గా చూపిస్తానండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండానే. ఇప్పుడైతే నేను 2 పంచపాత్రలతో నీళ్ళు తెచ్చుకుని పువ్వులు తెచ్చుకొని పూజ చేసుకుంటున్నానండి. నేను ప్రతి వీడియోలో చెప్పే మాట ఏంటంటే, మనం ఆరంభడం కాదండి, మనకు కావాల్సింది భక్తి. మనం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం చూపించినా పర్లేదు, ఒక్క పువ్వు పెట్టి దండం పెట్టుకున్నా పర్లేదండి. దీపం ముఖ్యమండి. దీపం ముఖ్యంగా చూపించాలి అమ్మవారికి. దీపారాధన ముఖ్యంగా చేయాలి. అది మా పంతులు గారు చెప్పారు. మా పంతులు గారు ఏదైనా విశేషం ఉందంటే పొద్దున్నే తెల్లారగట్లే మైక్లో చెప్తారండి. పలానా ఉంది, వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోండి, పలానా శుక్రవారం ఇలా చేసుకోండి, పలానా మంగళవారం ఇలా చేసుకోండి అని చెప్తారండి. ఈరోజు శ్రావణ మంగళవారం గౌరీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదమ్మా. చిన్నగా చక్కగా పసుపు గౌరీదేవిని చేసుకుని పూజ చేసుకోండి. లేకపోతే పార్వతీదేవి అయినా ఆవిడే, అన్ని దేవతలు ఆవిడే కాబట్టి ఆవిడకి పూజ చేసుకుంటే సరిపోతుంది. శివుడు పార్వతీ ఫోటో ఉంటే చాలండి, మనం పూజ చేసుకోవచ్చు చక్కగాని. ఇలా అయితే నేనైతే ఆచనమం చేసిన తర్వాత ఇలాగా దీపం వెలిగించుకుంటున్నానండి. ముందు అగరత్తులు వెలిగించాను, తర్వాత ఏమో దీపారాధన చేసుకుంటున్నానండి. నేనైతే పొద్దున్నే లేచి కొంచెం లేట్ అయినా సరే నేను ప్రతిరోజు దీపారాధన చేసుకుంటానండి. కొంచెం ఆలస్యం అయినా సరే నేను దీపారాధన చేసుకుంటాను. పిల్లల బాక్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ముసలి వాళ్ళని, భర్తని అందరినీ చూసుకున్న తర్వాత అప్పుడు మనం చక్కగానే పూజ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుందండి. వాళ్ళ పని అయిపోయిందంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే పూజ మధ్యలో అత్తమానం అది ఇది అని కాకేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ముందే అన్నీ వాళ్ళకి సర్ది పెట్టేసి అప్పుడు మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే అలా చేసుకుంటాను. ఎవరో చక్కగా ప్రశాంతంగా లేనప్పుడు చక్కగా చేసుకుంటానండి నేనైతే పూజ. ఇలాగా చక్కగా దీపారాధన వెలిగించుకుని అగరత్తుల దూపం చూపించి వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజానన పద్మార్గం గజాననం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే అనుకుని శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గంగా భవాని గాయత్రి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి చామ లలితా దశ. ఇలాగా నేను అనుకుంటానండి. ప్రతిరోజు అనుకునే మాటలే కాబట్టి నాకు నోట్లోకి వచ్చేస్తాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనుకుంటూ నేను దీపం వెలిగించుకుంటూ ఇలా పూజ చేసుకుంటూ నాకు వచ్చిన నామాలు మటుకి చదువుకుని చక్కగా పూజ చేసుకుంటానండి ప్రశాంతంగానే. ఇలాగా పూలన్నీ పెట్టిన తర్వాత గంధం చిలకరించాలండి. గంధం చిలకరించిన తర్వాత పట్టికి బెల్లం చిప్స్ పెట్టానండి. సమయానికి ఏమీ లేవు, అందుకని ఇంకా అమ్మవారికి పట్టికి బెల్లం చిప్స్ పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను. మనం వరలక్ష్మి వ్రతానికైనా సరే వాళ్ళు అవి తెచ్చుకున్నారో వీళ్ళు ఇవి తెచ్చుకున్నారని కాకుండా మనకున్నదే పెట్టుకోవాలండి దేవుడికి. మనకి ఏముందో అదే పెట్టుకోవాలి. అంత ఆరంభంగా మనం వెళ్ళకూడదు. ఎవరికి ఉన్న అంతలో వాళ్ళు చేసుకుంటారు. మనకి ఇదే ఉంది కాబట్టి అదే పెట్టుకోవాలి.
పెట్టుకుందాం మనము. అంతేగాని వాళ్ళు అలా చేసుకుంటున్నారు నేను కూడా అలాగే చేసుకోవాలని కాకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటాకి అమ్మవారిని ప్రశాంతంగా ఉంచుతాకి చేసుకోవాలండి. ఆరంభడం మటుకి చేయకూడదు. మనం ప్రశాంతంగా ఉండి ఆవిడకు కూడా ప్రశాంతంగా ఉంచి చక్కగా పూజ చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను. నేను చక్కగా ఇలాగా 3 ప్రదక్షిణాలు చేసి అక్షంతలు వేసి ఆ అక్షంతలు మన నెత్తి మీద వేసుకోవాలండి. నెత్తి మీద వేసుకుని అక్కడ కుంకుమ పూజ చేసిన కుంకుమ ఉంటుందండి. ఎప్పుడుని పూజా మందిరంలో కుంకుమ ఉంటుంది. చక్కగా మనం ఇలాగా మనకి అహంకారం ఉన్నా గర్వం ఉన్నా ఏదైనా సరే దేవుడి దగ్గర మనం దించేసుకోవాలండి. నేనైతే ఇలాగ మోకాళ్ళ మీద మోకరించి దేవుడికి దండం పెట్టుకుంటాను. సాష్టాంగ నమస్కారం మనం చేయకూడదు. ఇలాగ మోకాళ్ళ మీదే మనం ఆడవాళ్ళు చేయాలి. మగవాళ్ళేమో సాష్టాంగ నమస్కారం చేసుకుంటారండి. అక్కడ అక్షంతలు తీసుకుని మన నెత్తి మీద వేసుకుని అక్కడ పువ్వు ఒకటి తీసుకుని కుంకుమ బొట్టు మన దుటిని పెట్టుకుని మన మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలండి. పెట్టుకుని మంగళసూత్ర కాళ్ళకు అద్దుకుని చక్కగాని కుంకుమ మన పాపిట్లో కూడా పెట్టుకుని చక్కగా పూజ ఇలా చేసుకున్నానండి. నేను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేస్తానండి. మళ్ళీ పెట్టేసి చక్కగాని ఇలా చేసుకున్నానండి ఈరోజు మంగళవారం పూజ. నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి. కొత్త వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. పాత వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలా అయితే చేసుకున్నానండి. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీకు ఎలా ఉందో నేను ఎలా చేసుకున్నానో సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు. కొంచెం హెల్త్ కూడా బాగోలేదు, రంప పట్టేసింది. అందుకని కొంచెం మాట కూడా తేడాగా ఉందండి. అందుకని నాకు తోచినంతలో చేసుకున్నాను. ఇంకోండి శివుడు పార్వతి ఫోటో దగ్గర చక్కగా పువ్వులు వేసి చక్కగా పూజ చేసుకున్నానండి. ఇంతేనండి నా పూజ. ఇక్కడ ఏం చేస్తున్నానంటే లక్ష్మీదేవిని అమ్మవారిని చక్కగా ఎలా అలంకారం చేసుకోవచ్చో పెట్టానండి. ఏంటంటే మనం ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు. లేట్ అయిపోయిందండి నేను పెడతామే. ఇలాగా చక్కగానే రోజు పెడదాం అనుకుంటున్నాను. అలా అలా అయిపోతుందండి. ఇలాగ ఒక పళ్ళుని తీసుకోవాలి. ప్లాస్టిక్ పళ్ళమేనండి అది. ఇలా ఒక పళ్ళుని తీసుకున్న తర్వాత మనం సిల్వర్ అవి ఉంటున్నాయి కదండి, అది బంగారు అదే గోల్డ్ కోటింగ్ వచ్చింది. ఇలా ప్లాస్టిక్దే ఇది కూడా. అలా తీసుకుని ఆ గిన్నె ఏమో బియ్యం పోసుకోవాలి. ఆ గిన్నె నిండా బియ్యం పోసుకుని ఇంకో చిన్నది తీసుకోవాలండి. కుంకుమ బరిలాగా ఉంటున్నాయి కదా, ఆ కుంకుమ బరిలో కూడా బియ్యం తీసుకున్నాను. తీసుకుని గులాబీ పూలు, చామంతి పూలు, మందార పూలు, పసుపు పూలు ఉంటే చాలండి. ఈ డెకరేషన్కే చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాగా గులాబీ పూలతో చక్కగా అలంకరణ చేసుకున్నానండి నేను. మనం చక్కగానే ఏమున్నా లేకపోయినా పువ్వులు ఉంటాయి కదండి, పువ్వులతో అయినా చక్కగా ఇలా అలంకారం చేసుకోవచ్చు. నేను మీకు చూపిద్దామన్నట్టు నేను ఇలా అలంకారం చేశానండి. నా దగ్గర వెండి లక్ష్మీదేవి ఉంది. ఆదివారం లక్ష్మీ వ్రతం రోజు తీయొచ్చని నేను మామూలుగా మనం పూజా మందిరంలో లక్ష్మీదేవికే పూజ చేసుకుంటున్నానండి. వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి చేసుకుందాం అన్నట్టు ఇలాగా చక్కగా గులాబీ పూలతో, చామంతి పూలతో ఇలా అలంకారం చేసుకుని, పసుపు పూలు ఉంటాయి కదండి చాలా పూసినవి, మందార పూలు, పసుపు పూలతో ఇలా అలంకారం చేశారండి. ఆ పళ్ళుని చుట్టూరుని ఆ పళ్ళులో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అదే చక్కగా డెకరేషన్ కింద ఉంది. మళ్ళీ దానికి పెడితే మళ్ళీ అందం పోతుందేమో అన్నట్టు ఇంక పెట్టలేదండి. ఇలా చక్కగా చేసుకున్నాను నేను. మనకి ఉన్న వాటితోనే చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చండి. మనకేదో అన్నీ అందరిలాగా అన్నీ ఉండవు కదా, మనకున్న వాటితోనే పువ్వులతో అయినా చక్క ఆకులతో అయినా ఇలాంటి వాటితో అయినా చక్కగా మనం చక్కగా అమ్మవారిని అందంగా అలంకారం చేసుకోవచ్చండి. నేనైతే ఇలా పువ్వులతో అలంకారం చేసుకున్నాను. అమ్మవారికి చక్కగా చిన్నగా గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగానే అమ్మవారిని అందులో నిలబెడదామండి. ఇలా నిలబెట్టానండి అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని. ఇలా అయినా చేసుకోవచ్చు. పువ్వు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదండి. పువ్వు పెడతాం, ఆ పువ్వు ఏమో ఆగట్లేదు, ఎక్కువైపోతుందేమో అని అన్నట్టు ఇంక తీసేసాను పువ్వు. ఇలా అయితే చక్కగా అలంకారం చేసుకోవచ్చండి మనం. ఏనుగులు కూడా పెట్టాను.
అది సోటు సరిపోలేదని కొంచెం జరిపానండి. చక్కగా ఇలాగ మనం ఏముంటే వాటితోనే ఇలా అలంకారం చేసుకుంటే మనకు మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇలా అయితే నేను ఈరోజు ఇలా అలంకారం చేసుకున్నానండి. మనకి ఏది ఉంటే అవేనండి, ఆకులున్నా పళ్ళున్నా పువ్వులున్నా ఇలాంటి ప్లాస్టిక్ ఉన్న గిన్నెలు లాంటివి అలాంటి వాటితో అయినా సరే అలంకారం చేసుకోవచ్చండి అమ్మవారికి. ఇలాగైతే నేను చేసుకున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. చక్కగా దీపారాధన చేశాను కదా, ఆ దీపారాధన చక్కగా ఇలా పెట్టాను. ఎంత అందంగా ఉందో చూసారా అండి. ఆ దీపాలు పెట్టేపాటికే అమ్మవారికి ఇంకా అందం వచ్చిందండి. నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నానండి. మీకు నచ్చితే కానీ కామెంట్ చేయండి ఎలా ఉందో, నేను ఎలా చేశానో. ఏనుగులు కూడా పెట్టేటప్పటికి చక్కగా అందం వచ్చింది కదండి. ఇలా పెట్టుకున్నానండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మన దగ్గర పువ్వులు ఉంటే చాలండి, అమ్మవారిని ఎన్ని రకాల కిందైనా అలంకారం చేసుకోవచ్చు. అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇలాగ అమ్మవారిని చక్కగా ఎన్ని రూపాయల కింద అయినా చూసుకోవచ్చండి. ఒకసారి ఆకుల కింద, ఒకసారి ఏమో ఏనుగులతోని,